విదేశాల్లో అలా జరుగుతుంది ఇలా జరుగుతుందని వినడమే కానీ అవి మన స్వదేశంలో అంతకంటే అద్భుతంగా చేస్తున్నాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో దాన్ని నిరూపించాం. అట్లాగే మౌలిక వస్తువుల విషయంలో కూడా అదే వేగాన్ని పెంచుతున్నాం. ఇప్పుడు తాజాగా కోల్కతాలో నీటి కింద హుగ్లీ నది కింద వేసినటువంటి మెట్రో రైలు టన్నెల్ అన్నటువంటిది నరేంద్ర మోడీ స్వయంగా ప్రారంభించడంతో పాటుగా అందులో ప్రయాణించారు. భారతదేశంలో తొలి నీటి అడుగు నడిచే మెట్రో రైలు ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మించినటువంటి తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ఆయన ప్రారంభించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు, 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంది. ఇందులో హౌడా మైదాన్ నుంచి ఎస్+ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకండ్లో దాటే మెట్రో రైలు కోల్కతా ప్రయాణానికి సరికొత్త అనుభూతినిస్తోంది. సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు, బాహ్య వ్యాసం 6.1 మీటర్లు, నదీ గర్భానికి 16 మీటర్ల దిగువన, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో దీన్ని నిర్మించడం అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు అయితే 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంటుంది. ఇందులో కీలకమైనటువంటిది అది. అదే సందర్భంలో ప్రస్తుతం హౌడా నుంచి సిల్డాకు రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే గరిష్టంగా 90 నిమిషాలు 1.5 అవర్ పడుతుంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పడుతూ ఆ టైము 40 నిమిషాలకి తగ్గిపోతుంది. ఈ కారిడార్ పరిధిలో ఎన్స్లెప్డ్, మహాకారన్, హౌడా మైదాన్ వంటి ముఖ్యమైనటువంటి స్టేషన్లు ఉన్నాయి. మెట్రో టన్నెల్ లోపలికి నీరు చొచ్చుకు రాకుండా 1.4 మీటర్ల వెడల్పాటి కాంక్రీట్ రింగులను అమర్చారు. నీటిని పీల్చుకునేలా వాటికి హైడ్రోఫిలిక్ గాస్కెట్లను ఏర్పాటు చేశారు. ఈ తరహా సాంకేతికని యూరోస్టార్ అనే కంపెనీ లండన్, ప్యారిస్ నగరాల మధ్య రాకపోకల కోసం అభివృద్ధి చేసింది. ప్రతిష్టాత్మక హుగ్లీ అండర్ వాటర్ మెట్రో ప్రాజెక్టుతో భారత్కి ఈ ఘనత దక్కింది. టన్నెల్ దవ్వడానికి బాహుబలి యంత్రాలు వాడారు. జర్మనీలో రూపొందించినటువంటి బోరింగ్ మిషన్లతో టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయంతో నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేశారు. కేవలం 66 రోజుల్లోనే ఆ యంత్రం సొరంగాన్ని తవ్వింది. ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009లో మొదలైతే హుగ్లీ నదిలో టన్నెల్ నిర్మాణ పనులు 2017లో ప్రారంభించారు. ఈ అండర్ వాటర్ మెట్రో మార్గం చుట్టుపక్కల అనేక చారిత్రక అడ్డాలోనే వాటికి ఎట్లాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెట్రో అధికారులు ఈ పని పూర్తి చేయడం అన్నటువంటిది కీలకం. ఒకవేళ నీళ్ల మధ్యలో మెట్రో ఆగితే ఎట్లా అంటే దానికి కూడా ప్రిపేర్ చేశారు. భయాందోళనకు గురి కాకుండా పక్కనే నిర్మించి నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. సాంకేతిక సమస్యల నుండి సులువుగా బయటపడేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కూడా ప్రకటించారు.